హాయ్! హలో! అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా! నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక కొత్త ఐటెమ్‌తో మీ ముందుకొచ్చేసాను. కాస్త అంటే ఇంకొంచెం ముందుగా 6 అలా అయిపోతుంది వీడియో. కొంచెం రీచ్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుందనమాట. కొంతమంది చూడలేకపోతున్నారని ఇలా కంప్లెయింట్స్ వస్తున్నాయి. సో, కాస్త 5 లోపలే ఆహ్, అప్‌లోడ్ చేసేద్దామనే ఒక ఉద్దేశంతో కొంచెం ముందుగా చేసేస్తున్నాను. ఓకేనండి. ఈ శారీస్ వచ్చేసి హ్యాండ్లూమ్ శారీస్ అండి. చాలా లైట్ వెయిట్, చాలా బాగున్నాయి. చాలా షైనీగా ఉన్నాయి. ఇది నేనెక్కడ చేయించానంటే, నేను ఊరి పేరైతే చెప్పలేను గానీ చెప్పలేను కాదు చెప్పను. ఇది వచ్చేసి చెన్నై దగ్గర ఒక పల్లెటూరండి. ఒక విలేజ్‌లో ఇవి నేస్తారు. ఈ చీరలు నేస్తారు. నేనక్కడికి వెళ్ళి పర్సనల్‌గా చూసుకొని, నాకు ఇంకొంచెం లైట్ వెయిట్ కావాలని చెప్పి చేయించుకోవడానికి నాకు ఇవి 1 ½ మంత్ పట్టిందండి ఇవి నా దగ్గర రావడానికి. సో, ఏందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కొంచెం వెయిట్ అనిపించింది సారీ. నాకొచ్చేసి లైట్ వెయిట్ కావాలని చెప్పి నేనడిగాను. సో, వాళ్ళు గూడా మంచిగా రెస్పాండ్ అయ్యారు. చేసి ఇచ్చారండి. ఆ ఊరి పేరైతే నేను చెప్పను గానీ, ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి. పవర్ లూమ్స్ కాదు హ్యాండ్లూమ్స్. వీటి మీద ఏందంటే, నేను ప్రింట్స్ చేశాను. ప్లెయిన్స్ తెచ్చుకొని ప్రింట్ చేశాననమాట. శారీ చూపిచ్చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. కస్టమర్‌కి కొంచెం డిఫరెంట్‌గా ఇద్దామనేసి, కొంచెం కాస్ట్ పడినా పర్లేదనేసి, నేను ప్యూర్ కాటన్ అండి. ప్యూర్ కాటన్ బ్లౌజ్ ఇస్తున్నాను. ఇది కాంప్లిమెంటరీ అనుకోండి. ఆల్రెడీ దీంట్లో ఒక బ్లౌజ్ ఉంది. ఇంకొక బ్లౌజ్ ఇస్తున్నాను. నా కస్టమర్స్‌కి నేను ఇచ్చే కాంప్లిమెంటరీ అనుకోండి. ఓకేనా? శారీలోకి వెళ్ళిపోదాం. శారీ మీకు డీటెయిల్ ఈ షైన్ మీకు అర్థమవుతుంది కదా! ఇవన్నేసి ఇవి పవర్ హ్యాండ్లూమ్స్ కదండీ! ఇక్కడ థ్రెడ్స్ అవి లైట్‌గా ఉంటాయి. నో ప్రాబ్లమ్ అవి తీసేసుకుందాం. ఓకే అండి. శారీ షైన్ చూడండి ఫస్ట్. ఎంత షైన్ ఉందంటే క్లాత్ కట్టుకుంటే కూడా చూడండి. ఎలా కనిపిస్తుందో చూడండి ఒక్కసారి. చూసారా? శారీ అంతా లైట్ వెయిట్ అండి. చాలా బాగుంది. మీకు పన్నా కూడా ఒకసారి చూపిచ్చేస్తాను. పన్నా. ఇంతొస్తుంది పన్నా. ఓకే. పెద్ద పన్నా అండి శారీ కూడా. ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా కూడా సరిపోతుంది. శారీ డిజైన్ చూడండి. మనం పల్లకిలో పెళ్లి కూతురు డిజైన్ అంటాం మేము దీన్ని. మేము పెట్టిన పేరది. పల్లకిలో పెళ్లి కూతురు. శారీ అంతా ఇలా వస్తుందండి. ఫుల్ షైన్ అండి. చాలా చాలా డీసెంట్‌గా ఉంది. చాలా షైనీగా ఉంది. క్లాత్ మాత్రం చాలా బాగొచ్చింది. నేను అనుకున్న దానికన్నా బాగొచ్చింది శారీ. శారీ స్ట్రక్చర్ ఒకసారి చూద్దాం దగ్గరికి. ఇది కొంచెం మంగళగిరికి దగ్గరగా ఉంటుందండి. కొంచెం మంగళగిరి శారీస్‌కి దగ్గర మంగళగిరి పట్టు శారీస్ ఉన్నాయి కదా! వాటికి దగ్గరగా ఉంటుంది చీర. ఇదొచ్చేసి పళ్ళు అండి. ఇది పళ్ళు. దీనికొచ్చేసి మనం పట్టు చీరలకి వేసుకుంటాం కదా! ముళ్ళు వేసుకుంటాం కదా! అలా అది వదిలేసారు వాళ్ళు. సో, మీరు పర్చేస్ చేసుకున్నప్పుడు ఇవి ముళ్ళేసుకోండి. చూడడానికి హ్యాండ్లూమ్ శారీ హ్యాండ్లూమ్‌కి ఎలా ఉంటదో అదే సేమ్ అలాగే పట్టు చీర లుక్ వచ్చేస్తుంది. అవి థ్రెడ్స్ గాని వేసుకుంటే మీరు. ఇది బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ ఇలా ప్లెయిన్‌గా ఉందనేసి నేను ఇలా కాటన్ బ్లౌజ్ సెట్ చేశాను దీనికి. 1 మీటర్ అండి. ప్యూర్ కాటన్ బ్లౌజ్ 1 మీటర్ ఉంటుందిది. దీని మీదకిలా. మీరు అలా అన్నా కుట్టించుకోవచ్చు, ఇలా అన్నా కుట్టించుకోవచ్చు. మీ ఇష్టమండి. 1550 అండి. రూ. 1550 ఫ్రీ షిప్పింగ్. 1550. చాలా తక్కువ ప్రైస్‌కి ఇచ్చేస్తున్నానండి. ఒకటే మ్యానుఫ్యాక్చర్స్‌కి, రీసెల్లర్‌కి ఉన్న తేడా ఏందంటే, మ్యానుఫ్యాక్చర్స్ ఏందంటే డైరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ మీద 5%, 7% పెట్టుకొని ఇచ్చేస్తారు. నేను కూడా ఈ కాటన్ బ్లౌజే అసలు మీకు చాలా మందికి తెలిసుంటుంది. ప్యూర్ కాటన్ బ్లౌజు డిజైనింగ్ ఎలా ఉంటుందో. అది ఫ్రీ షిప్పింగ్ ఉంటే ఇంకా నాకు ఎంత ఉంటుందనేది మీరు ఆలోచించుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ సారీ అండి. అన్నీ చాలా బాగున్నాయండి. నెక్స్ట్ సారీ. ఇందులో వచ్చేసి 2 డిజైన్స్ వస్తాయి. లైట్ బేబీ పింక్ అండి. లైట్ బేబీ పింక్ చూడండి. షైన్ చూడండి క్లాత్. ఎంత బాగుందో క్లాత్ చూడండి. దీని మీద మనం డిజైనింగ్ చేసాము ఇవన్నీ. శారీ అంతా ఇలా వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు అండి. ఇది పళ్ళు. ప్రతి ఒక్కళ్ళు ఇట్లా దీనికి గాని మీరు ముళ్ళు వేసుకున్నారంటే మన పట్టు చీరలకు వస్తుంది కదా! అలా ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. దీనికి నేను పేరప్ చేసిన బ్లౌజ్ వచ్చేసి ఇది. ఈ బ్లౌజ్. బాందిని బ్లౌజ్. శారీ చాలా చాలా బాగున్నాయండి. రీజనబుల్ ప్రైస్ అండి. వాళ్ళైతే అసలు నేను చెప్పాను కదా విలేజ్ అని. నేను ఇది తీసుకొచ్చినప్పుడు అన్నారు వాళ్ళు. కొంచెం పెద్దవాళ్ళేనండి వాళ్ళు. వాళ్ళన్నారు, "మేడం ఇది మీరు డిజైన్ చేశాక మా ఫోటోస్ పెట్టండి. మా శారీస్ బయటికెళ్తే ఎలా ఉంటాయి చూడాలని ఉందని" అన్నారు. ఇందులోనే బేబీ పింక్‌లోనే ఇంకో డిజైన్ అండి ఇది.
శారీ అంతా ఇలా డిజైన్ వస్తుంది. లైట్ కలర్స్ మీద ఏ కలర్‌తో ప్రింట్ చేసినా చాలా అందంగా ఉంటాయి. ఇది వచ్చేసి పళ్ళు అండి. యాక్చువల్‌గా నేను శారీ కట్టుకొని మీకు చూపించుండాల్సింది షార్ట్‌లో. ఈరోజు నాకు వేరే వర్క్ ఉన్నందువల్ల అవ్వలేదండి. అందుకే అసలు చూపించలేకపోయాను. దీనికొచ్చేసి ఇదే సేమ్ బాందిని బ్లౌజ్. ఇందాక పింక్ చూపించాను కదా! అదే సేమ్. నెక్స్ట్ శారీ అండి. మెంతి కలర్ అంటారు కదా! ఆ కలరు. ఏ శారీకి ఆ శారీ సూపర్‌గా ఉన్నాయండి డిజైన్స్. 1550 ఫ్రీ షిప్పింగ్ అండి. మనకి ఇది ఈ కలర్ రా మెటీరియల్ ఇలా వస్తుంది. దాని మీద మనం డై చేస్తామన్నమాట. సారీ డై కాదు, ప్రింట్ చేసాం. సారీ. చెప్పింది చెప్పి ఇది అలవాటు తెలియకుండానే మాట్లాడేస్తున్నాను. ఇది వచ్చేసి పళ్ళు అండి. ఇది మాత్రం కొంచెం వాళ్ళు మీ టైలర్‌కి ఇచ్చినప్పుడు ముళ్ళేయమని చెప్పండి. శారీ లుక్ మనకి పట్టు చీరలకు వచ్చినట్టు వచ్చేస్తుంది. ఇది బ్లౌజ్ అండి. ప్రతిదానికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్‌కి దీనికి ఎందుకు ప్రింట్ ఒకేలాగనేసి నేను వేరే బ్లౌజ్ పేరప్ చేశాను. దీని బ్లౌజ్ వచ్చేసి ఇది. ఈ కాంబినేషన్స్ తీసుకున్నామండి. ఈ పింకు, ఈ రామా గ్రీన్ కాంబినేషన్ డిజైన్ అండి. ఇది చెక్స్ మోడల్‌లో తీసుకున్నాం. చెక్స్‌లా ప్రింట్ చేసాం. సారీ అంతా ఇలా వస్తుంది. ఓకే. ఇది సారీ అంతా. పట్టు చీరలు ఇంతకుముందు చెక్స్ పట్టు చీరలు ఎక్కువ వాడేవాళ్ళు పాత రోజుల్లో పెద్దవాళ్ళు. ఈ ఏమంటారు హ్యాండ్లూమ్ శారీస్ అని చెప్పేసి. ఇవి హ్యాండ్లూమ్సే, కానీ హ్యాండ్లూమ్ శారీస్ అని పాత రోజుల్లో కూడా చెక్స్ ఎక్కువ వాడేవాళ్ళు. మళ్ళీ ఆ డిజైన్ తీసుకున్నాను నేను. ఓకే, నేను పళ్ళు చూపించలేదు కదా! ఇది పళ్ళు అండి. నేను ప్రింటింగ్ కొంచెం సెల్ఫ్‌లో తీశాను దీనికి. బార్డర్ వచ్చేసి బార్డర్ ఇది. ఓకే. ఇది బ్లౌజ్. మీకు ఇష్టమైతే అదే ప్లెయిన్ బ్లౌజ్ కావాలన్నా కుట్టించుకోవచ్చు. డిఫరెంట్‌గా ఉండాలంటే ఇది కుట్టించుకోవచ్చు. ఈ కలర్ చూడండి. నెమలి అనాలా? లేకపోతే దీన్ని ఆనంద అనాలా? అర్థమే కావట్లేదు. నాకు కొన్ని కలర్స్ కూడా అర్థం కావట్లేదండి. పేర్లు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇది వచ్చేసి శారీ అంతా ఇలా ఉంటుంది. శారీ స్ట్రక్చర్ ఇది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఎంత బాగుంది షైనింగ్. ట్రాన్స్పరెంట్‌గా ఉండదండి అసలు శారీ. చాలా బాగుంది. ఇది వచ్చేసి పళ్ళు. ఇది బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్. ఇది దీనికి నేను వచ్చేసి ఈ బ్లౌజ్తో పేరప్ చేశాను. అంటే నేను ఇది ఉంది కదా, ఈ డిజైన్ తీసుకున్నానండి. ఇందులో ఏదైతే వచ్చిందో బార్డర్లో ఆ డిజైన్తో పైరప్ చేసేసాను అనమాట. 1 మీటర్ బ్లౌజ్ ఉంటుందండి. 1550 ఫ్రీ షిప్పింగ్ అండి. నెక్స్ట్ సారీ అండి. దాంట్లోని ఇంకొక డిజైన్, ఇప్పుడు చూపించిన సారీలోని ఇంకో డిజైన్. ఇది సెల్ఫ్గా పట్టు చీరలకు ఉంటాయి కదా, వీవింగ్ ఉన్నట్టుంది కదా ఈ సారీ. డిజైన్ ప్రింట్లా అనిపించట్లేదు, వీవింగ్ ఉన్నట్టుంది అసలు. చూడండి సారీ అంతా ఇలా వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు. ఇది బ్లౌజ్ అండి. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అన్నిటికీ ప్లెయినే వస్తుంది. నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఇది ఇచ్చేసాను అనమాట. ఇది బ్లౌజ్. ఓకే అండి. నెక్స్ట్ సారీ అండి. మొన్న వేసిన క్రేప్ శారీస్ అన్నీ అయిపోయాయండి. మళ్ళా పిషువాయి ప్రింట్ ఏ టైంలో స్టార్ట్ చేశాను కానీ దానికి ఉన్న క్రేజ్ నాకే అర్థం కావట్లేదు నిజం చెప్పాలంటే. మొన్న వేసిన 100 శారీస్ అయిపోయాయి. మళ్ళీ మళ్ళీ ఇవ్వమని చెప్పేసి ఎంతమంది పేరు లిస్ట్ రాశాను. ఫస్ట్ టైం మేము పే చేసేస్తామంటే నేను తర్వాత మిస్ అవుతాయేమోనని తీసుకోలేదు నేను. ఎంతమంది పేరు లిస్ట్ రాసేసాను. మళ్ళీ చేయాలి పిషువాయి ప్రింట్. అసలు క్రేప్ శారీస్ కూడా అసలు అదే కాదు, నేను చెప్పాను కదా కొంచెం వ్యూవర్ని అడిగి మంచి క్వాలిటీ చేయించుకున్నాను కదా, చాలా బాగా వచ్చిందండి. నెక్స్ట్ శారీ అండి. ఇది టమాటో రెడ్ అంటారు. దీని మీద లైన్స్ తీసుకున్నాం. ఇది వచ్చేసి పళ్ళు అండి. ఇది బ్లౌజ్. ఇది ఓకే. దీనికి నేను పేరప్ చేసింది వచ్చేసి ఈ బ్లౌజ్ కూడా బాందిని చాలా బాగా పేరప్ అయింది దీనికి. ఇదండి.
ఓకే. 1550 ఫ్రీ షిప్పింగ్ అండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ చేసిన వాళ్ళు మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఆ శారీస్ ఎంత బాగున్నాయనే విషయం నాకు అర్థమవుతుంది. మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి కూడా అది అది ఐ మీన్ మీరు కాదు సారీ సెండ్ చేయండి, షేర్ చేయండి. అది కొత్తగా చూసే వాళ్ళకి కూడా ఏందంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు. ఛానల్ ఇంకా మూవ్ ఆన్ అయిపోతుంది. ఓకేనా? నెక్ నెక్స్ట్ శారీ అండి. యాష్ కలర్ అండి ఇది. యాష్ కలర్ మీద ఈ ప్రింట్ చేసాం. ఒక్కొక్క కలర్కి 2 డిజైన్స్ వస్తాయండి. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఓకే. దీనికి నేను ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఇది ఈ కాంబినేషన్ ఇక్కడ తీసుకున్నాం. ఈ కాంబినేషన్ బార్డర్లో కాంబినేషన్ తీసుకున్నాం. వాట్సాప్ వచ్చేసి రైట్ సైడ్ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. దయచేసి కాల్స్ చేయకండి. మెసేజెస్ నేను కొంచెం లేట్ అయినా రిప్లై ఇస్తాను. మీకు నచ్చిన శారీని ఆ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి. నెక్స్ట్ శారీ అండి. ఇది చూసారా, సెల్ఫ్గా ఎంత బాగుందో చూడండి. డీసెంట్గా ఉంది డిజైన్. ఇది ప్రతి ఒక్క శారీ అసలు పట్టు చీరలాగా అనిపిస్తున్నాయండి. పట్టు చీరలాగే అసలు ఆ షైన్ కానీ వాటి మీద ఇవి వేసిన డిజైన్స్ అంతా వీవింగ్ లాగా, ప్రింట్ లా కాకుండా వీవింగ్ లా అనిపిస్తున్నాయి. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. నచ్చిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఏమీ ఒకవేళ మిస్ అయినా కూడా ఏమీ అనుకోవద్దు. నేను ఖచ్చితంగా మళ్ళీ రీస్టాక్ చేస్తాను. కాకపోతే నాకు వీవర్ నుంచి రావడానికి కొంచెం టైం పడుతుంది అంతే. ఖచ్చితంగా అయితే రీస్టాక్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ సారీ అండి. ఇది ఏం కలర్ అని చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కొన్ని అయితే కలనేతలాగా అలా వచ్చాయి. అసలు ఆ షైన్కి అలా అర్థం కావట్లేదు నాకు. అసలు శారీ అంతా ఇలా ఉంటుంది. చాలామంది హ్యాండ్లూమ్స్ మీద పట్టు చీరల మీద చేయమని అడిగారు. వాళ్ళలో విజయలక్ష్మి గారు అనేసి చాలా మంచి ఆవిడండి. ఆవిడైతే మేడం పెళ్ళిళ్ళు వస్తున్నాయి కదా, పట్టు చీరల మీద కూడా చేయండి అన్నారు. ఖచ్చితంగా చేస్తాను. ఇది పళ్ళు. దీనికి వచ్చి ఈ బ్లౌజ్ అండి పైరప్ చేసాం, లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక డిజైన్. ఈ డిజైన్ చూడండి, మ్యాంగోస్ వచ్చి శారీ అంతా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్. ఇది వచ్చేసి పళ్ళు అండి. ఇది పళ్ళు. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఇందులో దీని బ్లౌజ్. ఇది నెక్స్ట్ సారీ అండి. ఇది మెజంతా పింక్ అనాలా లేకపోతే క్రిమ్షన్ అనాలా నాకే ఐడియా లేదు. కొంచెం షేడ్స్ కొంచెం మనం వేసే కాటన్ షేడ్స్ కన్నా షేడ్స్ వేరేగా ఉన్నాయి. ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి. ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, పెద్ద పన్నా ఉన్నాయి. ఎంత హైట్ ఉన్న వాళ్ళకన్నా కూడా సరిపోతాయి. శారీ అంతా డిజైన్. ఇది వచ్చేసి పళ్ళు. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఇక్కడ వచ్చేసి ఈ శారీస్కి బార్డర్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వస్తుందండి. ప్లెయిన్ బార్డర్ వస్తుంది. కొంచెం గట్టిగా ఉంటుంది ఇక్కడ బార్డర్ కదా, దాన్ని నేనేం డిస్టర్బ్ చేయలేదు, అలాగే వదిలేసాను. మొత్తం అది కూడా కలిపి వేసేస్తే లుక్ ఉండదు అనుకుని నేను దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా వదిలేసాను. దీనికి వచ్చేసి ఈ బ్లౌజ్ అండి. మన బార్డర్ ఏం తీసుకున్నామో ఆ బ్లౌజ్. ఓకే. నెక్స్ట్ సారీ అండి. అందులోనే ఇంకొక డిజైన్. శారీ అంతా ఇలా వస్తుంది. కింద బార్డర్లో లోటస్లు వస్తాయి. అక్కడ వచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ప్రింట్ చేసాం. ఇక్కడంతా బుటీస్ 4-5 కలర్స్లో బుటీస్ చేసాం. నాకు మాత్రం అసలు అన్నీ వీవింగ్ లాగే అనిపిస్తున్నాయి. మీకు వీడియోలు ఎలా అనిపిస్తున్నాయో. ఇది పళ్ళు. ఇది బ్లౌజ్ అండి. దీనికి ఈ బ్లౌజ్ బార్డర్ కాంబినేషన్లో తీసుకున్నాం. మీటర్ ఉంటాయండి బ్లౌజు. 1550 రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి. ప్యారెట్ గ్రీన్ అండి. నెక్స్ట్ డిజైన్ ప్యారెట్ గ్రీన్.
శారీ అంతా ఇలా డిజైన్ వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు. బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుందండి. ఇది బ్లౌజ్, ఇది ప్లెయిన్ వస్తుంది. దీనికి నేను పేరప్ చేసింది వచ్చేసి ఇది, ఈ బ్లౌజ్. కాంట్రాస్ట్ అండి, ఒకసారి చెప్తాను చూడండి. ఇలా కాంట్రాస్ట్ ఇలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కదా. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్లోని ఇంకొక డిజైన్ ఇది. టెంపుల్స్కి వెళ్ళాలన్నా, చిన్న చిన్న గ్యాదరింగ్స్కి, మీ కిట్టి పార్టీస్కి, వాటికి అన్నిటికీ చాలా సింపుల్గా ఉంటాయండి శారీస్. శారీ డిజైన్ ఇలా వస్తుంది. ఇది వచ్చి పళ్ళు. ఓకే, దీని బ్లౌజ్ వచ్చేసి ఇది సేమ్ గ్రీన్కి ఇచ్చాను కదా, అదే బ్లౌజ్. కొన్ని షేడ్స్ అనేసి నాకే అర్థం కావట్లేదండి, షేడ్ ఎలా చెప్పాలనేది అర్థం కావట్లేదు. ఇది కూడా చాలా క్లాసీ కలర్ అండి. దీనికి ఫుల్ డిజైన్ ఇచ్చేసాం, ఆల్ ఓవర్ డిజైన్ చెక్స్ ప్యాటర్న్లో. ఇది పళ్ళు. ఓకే, ఇది వచ్చేసి దీనికి బ్లౌజ్ అండి, పైరప్ చేసాం. అంటే ఎలా అంటే ఫుల్ కాంట్రాస్ట్లో తీసుకున్నాం. ఈ డిజైన్ మొత్తం బాడీలో ఉన్న డిజైన్ని మేము అన్ని కలర్స్ వచ్చేలా తీసుకున్నాం అనమాట, ఇలాగా. ఓకే, నెక్స్ట్ సారీ అండి. ఇందులోనే ఇంకొక డిజైన్. ఇది వచ్చేసి బ్లౌజ్, సారీ ఇది పళ్ళు. ఇది బ్లౌజ్ అండి, ఇది ప్లెయిన్ బ్లౌజ్. ఓకే అండి, ఇది బ్లౌజ్ దీనిది పేరప్ చేసేసాం ఇది. ఓకే, అన్ని శారీస్ చూపించానండి హ్యాండ్లూమ్స్ మీద. నేను చందేరి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్సేనండి. అవి పవర్లూమ్స్, హ్యాండ్లూమ్స్ కదా, పవర్లూమ్స్ అవి. అవి వచ్చేసి మనకి వారణాసి అటు సైడ్ సూరత్ అట్లా దొరుకుతాయి. ఇది మాత్రం నేను వ్యూవర్స్ని అడ్రస్లు పట్టుకొని ఇంకా ఎత్తుక్కుంటా వెళ్ళి చేయించుకొచ్చానండి ఇవి. ఓకే, నాకైతే బాగా నచ్చాయి. చాలా వెయిట్లెస్ ఉన్నాయి, పెద్ద పన్నా అండి, చాలా షైనీగా ఉన్నాయి. నేను ఇచ్చిన బ్లౌజ్ వేసుకున్నా, మీరు ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకున్నా చాలా బాగుంటాయి. సరే, ఇంకొక విషయం ఏం చెప్పాలంటేనండి, నేను నెక్స్ట్ వీడియో నాది మండే ఉంటుంది. నేను ఫ్రైడే, సాటర్డే, సండే అవుట్ ఆఫ్ స్టేషన్ అండి. మీకోసమే మీ కొత్త ఐటెం తీసుకురావాలనే ఉద్దేశంతో వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది. మండే మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మేబీ ఈరోజు మీరు పర్చేస్ చేసుకున్నామని రేపు ఈవినింగ్ లోపల డిస్పాచ్ చేయడానికి ట్రై చేసేస్తాను. పెండింగ్ ఏమి ఉండవండి. 1, 2 ఉంటే మాత్రం ఎవరు ఏమనుకోవద్దు. ఖచ్చితంగా మీ ప్యాకింగ్ మీకు వస్తాయి. ఓకేనా? ఓకేనండి, నమస్తే, బాయ్.